హరహర మహాదేవ. ఈరోజు చమక్కుల్లో నాకు బాగా నచ్చిన ఒక శ్లోకాన్ని మీతో పంచుకుంటాను. అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణం అమృతం రాహవే మృత్యుః విషం శంకర భూషణం. మనకి యోగ్యత లేకపోతే మంచిది కూడా చెడైపోతుంది. మనకి గొప్ప యోగ్యత ఉంటే హాని చేసే వస్తువు కూడా మనకి యోగ్యమైనదిగా మారుతుంది అని ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థం. దీనికి కవి ఉదాహరణ చూపిస్తూ అమృతం రాహవే మృత్యుః అని చెప్పాడు. రాహువు అంతవరకు చక్కగా ఉన్నవాడు అమృతం తాగడం వల్ల సగం మొండెంతో వేలాడాల్సి వచ్చింది కదండి. రాహవే మృత్యుః, ఒక రకంగా దానికి మృత్యువే. కానీ విషం శంకర భూషణం, లోకం మొత్తాన్ని సర్వనాశనం చేసే విషం ఈశ్వరుడికి కంఠభూషణంగా మారింది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క యోగ్యత. దీన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి జీవితంలో. ముఖ్యంగా ఈనాటి తరం అంతా కూడా, ఈ కాలంలో ఉన్న వాళ్ళంతా ప్రశ్నలు వేసేటప్పుడు ఎవరి విషయంలో ఆ ప్రశ్న వేస్తున్నారనేది ఆలోచన చేయరు. ఉదాహరణకి కృష్ణుడు గోపికలతో ఆడాడు అనుకోండి, ఇది మహా అధర్మం కదండి అని వెంటనే ప్రశ్న వేస్తాడు. అందుకే విషం శంకర భూషణం. విషం తాగడం శివుడికి చెల్లుబాటైంది, నీకు నాకు చెల్లుబాటు అవుతుందా? గోవర్ధనగిరిని ఎత్తడం శ్రీకృష్ణ పరమాత్ముడికి చెల్లుబాటైంది. ఇంద్రుణ్ణి అలా నిలబెట్టి ఇంద్రుడి గర్వాన్ని అణచడం కృష్ణ పరమాత్ముడికి చెల్లుబాటైంది. బ్రహ్మగారంతటి వాడు కృష్ణుడి మహత్తును చూడాలని ఆయన గోపగణాన్నంతా దాచేస్తే బ్రహ్మని కూడా మాయ చేయడం కృష్ణ పరమాత్ముడికే చెల్లింది. అంతమంది గోపికలతో ఒక్కొక్క కృష్ణుడిగా కనబడుతూ తన లీలని చూపించడం కృష్ణ పరమాత్ముడికే చెల్లింది. చిన్న నోటిలో విశ్వరూపాన్ని తల్లికి చూపించడం కృష్ణుడికే చెల్లింది. యుద్ధరంగంలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించడం కృష్ణుడికే చెల్లింది. అలాంటి కృష్ణ పరమాత్ముడు ఎన్ని దివ్యలీలలు చేశాడు. భాగవతంలో చెబుతాడు, 3 కోట్ల సైన్యాన్ని కృష్ణ పరమాత్ముడు సంహారం చేశాడని చెప్తాడు ఆయన చేసిన యుద్ధంలో. అలాంటి కృష్ణుడు గోపికలతో ఆడాడు అని మనం ఆడాలి అని చూడకూడదు. కృష్ణ లీల వేరు, ఆ రాసక్రీడ వేరు. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, అయుక్తం స్వామినో యుక్తం. స్వాములు వాళ్ళు అంటే తమదే ఈ జగత్తంతా. అలాంటి వాళ్ళు దేవతలంటే వాళ్ళకి అయుక్తములు కూడా యుక్తమైపోతాయి, కానిది కూడా సరైనది అయిపోతుంది. అలాగే మనకి జరుగుతుంది అని అనుకోకూడదు. యుక్తం నీచస్య దూషణం, తర్వాతది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా యోగ్యమైంది కూడా నీచుడి విషయంలో దూషింపదగినదిగా మారిపోతుంది. అంటే అంతవరకు ఆ వస్తువు మంచిదే, వాడి చేతిలో పడిందంటే సర్వనాశనం అన్నట్లుగా ఉంటుంది. అమృతం రాహవే మృత్యు. ఉదాహరణ ఏమిటంటే అమృతమే. చిరకాలం చక్కగా ఎంతో కాలం జీవించగలిగే శక్తినిచ్చే అమృతం రాహు తాగాడో లేదు, విష్ణువు చేతిలో వధింపబడ్డాడు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అమృతం యొక్క శక్తి అక్కడ పనిచేయలేదు కదా. సగంగా వధింపబడి చివరికి బ్రతికి ఎలాగో తన జీవనాన్ని వెళ్లదీశాడు. కనుక ఎప్పుడు మనలో యోగ్యతని పెంపొందించుకోవడం అనేది చాలా అవసరమై ఉంటుంది. హిరణ్యకశిపుల్లో ఎంత బలం ఉంది, హిరణ్యాక్షుల్లో ఎంత బలం ఉంది, రావణుల్లో ఎంత బలం ఉంది, ఎంత తపస్సు ఉంది. దుర్యోధనుడు సామాన్యుడు అనుకున్నారా? నాభి పైభాగమంతా ఆయనకి వజ్ర శరీరం. రాక్షసులందరూ పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి, మాకు కూడా ఒక బలం కావాలయ్యా ధర్మాన్ని కొట్టడానికి అంటే, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రారంధం ఉంటుందిరా, మీ ప్రారంధాన్ని అనుసరించి మీరు నాశనం అయిపోతారు గాక, కానీ నేను ఇచ్చే వరం ఇస్తానని ఈశ్వరుడు ఓ వరం ఇచ్చాడు. అక్కడ చాలా పెద్ద కథాభాగం ఉందనుకోండి. ఆ వరం వల్ల పైభాగం అంతా దుర్యోధనుడికి వజ్రకవచంలో ఉంటుంది. ఆ భాగం మీద దెబ్బ కొట్టినా కూడా దుర్యోధనుడికి ఏమీ కాదు. పైభాగంలో అంతటి కఠినమైన వాడాయన. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడు ఇచ్చిందే. అంత బలం ఉన్నా కూడా చివరికి వాడు క్షయమైపోవలసి వచ్చింది. ఎందుకు? యుక్తం నీచస్య దూషణం. వాడు నీచుడైన వాడి విషయంలో గొప్ప గొప్ప ప్రయోజనములు కూడా శూన్యతను పొందుతాయి. అంటే గొప్ప ఫలితములు ఇచ్చే విషయాలు కూడా శూన్యత్వాన్ని పొందుతాయి. కనుక మనం ఎప్పుడు కూడా యోగ్యతని సంపాదించుకోవాలి. ఇది ఈ తరానికి చాలా ముఖ్యం. ప్రశ్న అడుగుతున్నా అంటే మమ్మల్ని అడుగుతున్నాను అలా అర్థం తీసుకోకండి, అలా ఉద్దేశం కాదు. ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు, ఒక పురాణాన్ని పరిశీలించేటప్పుడు, లేదా ఇంకా ఏ విషయాన్నైనా, సబ్జెక్ట్ అంటాం కదా, దాన్ని దేన్నైనా మనం చూసేటప్పుడు ముందు ఆ వ్యక్తికి ఉన్న యోగ్యత ఏంటి, ఆయన అలా చేస్తున్నాడు అనే విషయాన్ని చక్కగా చూడాలి. అలా చూడకుండా ఆయన అలా చేశాడు కాబట్టి ఆయన చేసింది కరెక్ట్, మనం కూడా అలా చేయొచ్చని అనుకోకూడదు. అలా ఎన్నటికీ కాదు. ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. అందులో మహాత్ముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన జనసామాన్యం ఏముంది, మనం ఎలా ఉన్నా చెల్లుబాటు అయిపోతుంది. కానీ మహాత్ముల విషయంలో వాళ్ళు చేసినట్టు మనం చేస్తామని అనకూడదు. నేటి కాలానికి చెప్పాలంటే రమణులు బాగా తపస్సు చేశారు, నేను కూడా అలాగే చేస్తానని బయలుదేరకూడదు. ఈ మాట అంటే మన్నిస్తారు గాక, ఆయన స్థాయి ఎంత, మన స్థాయి ఎంత, అది చూసుకోవాలి. రమణులు పూజ చేయొద్దన్నారండి అని అనేస్తారు కొంతమంది. రమణులు పూజ చేయొద్దన్నారంటే అది రమణుల స్థాయి.
నీ స్థాయి ఎంతవరకు ఉన్నది అది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కూడా చెప్తున్నాడు, ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎందుకండి, మాకు రమణ మహర్షి చెప్పారు అంటున్నారు. రమణ మహర్షి చెప్పారంటే ఆయన అవస్థ ఎక్కడుంది నాయన, ఆయన స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి తెలుసుకోవద్దు. అందుకోసం ఈ మాట చెప్పడం జరుగుతుంది. కనుక అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణం అమృతం రాహవే మృత్యు విషం శంకర భూషణం. విషం శంకరుడి కంఠంలో భూషణమైందంటే అది శంకరుడి యొక్క సామర్థ్యం కదా. సమస్త లోకాలు క్షయమైపోతున్నా స్వామి సాక్షి మాత్రుడై నిర్భీతుడై సమస్తాన్ని తిలకిస్తూ ఉంటాడు. అట్లాంటి ఆయన కనుక దానిని ఆయన భరించగలిగాడు. దేవతల విషయంలో అనవసరమైనటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళు, దేవుడు ఇలా చేశాడు కదా, అలా చేశాడు కదా, అది ధర్మమా ఇది ధర్మమా అని ప్రశ్నలు వేసేవాళ్ళు ఈ మాటని పరిశీలించుకోవాలి. పైగా మనకుండే ధర్మాలు దేవతలకు అంటగడుతున్నారు. అదో దిక్కుమాలిన సంత అయిపోయింది ఇప్పుడు. ఉదాహరణకి ఒక దేవత నుండి ఇంకో దేవత పుట్టింది అని చెప్పామనుకోండి, వెంటనే వాళ్ళు తల్లి కూతుర్లు లేకపోతే తండ్రి కూతుర్లు వాళ్ళలా పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇలాంటి గొడవలన్నీ వస్తున్నాయి. మన వరసలు దేవతలకు అంటగట్టకూడదు. బాంధవ్యాలు ధర్మాలు మనకి, ధర్మం అనే చక్రం మనకే, ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కాపాడడం కోసం దేవుడు పాటించి చూపిస్తాడు తప్ప ఆయన అందులో ఇరుక్కున్నవాడని భావన చేయవద్దు. అవన్నీ మన కోసం ఏర్పరిచిన నియమాలు. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సీఈఓ ఉంటారనుకోండి, ఆయన ఉద్యోగులకు ఏర్పరిచిన నియమాలన్నీ తీసుకెళ్ళి ఆయనకి వర్తిస్తాయి అంటే ఎలాగా? అలా కుదురుతుందా? త్రిమూర్తులు ఈ సృష్టిని మొత్తం నిర్మించారు. ఈ సృష్టిని మొత్తం నిర్మించి ఇందులో పెట్టిన నియమాలన్నీ వాళ్ళకి చెల్లుబాటు కావాలంటే, అంటే వాళ్ళు పాటించాలి అంటే అలా కుదరదు. వాళ్ళు మనకి అందనటువంటి వాళ్ళు, కానీ దయతో మనకు అందుతున్నారు. అది తెలుసుకోవాల్సింది పోయి మన నియమాలన్నీ వాళ్ళకి అంటగడుతున్నాం. ఈ కోణంలోనే పురాణాలన్నీ చదివి కుహనా మేధావులు మన వరసలన్నీ దేవతలకు అంటగట్టడం, మన నియమాలన్నీ వాళ్ళకి చెప్పడం, దేవతలకి చెప్పడం, చెప్పి దాన్ని మనకి అన్వయం చేసి మళ్ళీ దురన్వయాలన్నీ చేయడం. ఇది కూడని పని. హిందువులు ఎవరైనా ముందు ఉద్వేగాన్ని ఆగ్రహాన్ని పొందేటప్పుడు, ఏమైనా ఇలాంటి విషయాలు చూసి ఆగ్రహాన్ని పొందేటప్పుడు ముందు అవతల వ్యక్తి స్థానంతో అంచనా వేయవలసి ఉన్నది. వాడు భ్రష్టుడు, వాడు కాబట్టే వాడు అలా చెప్తాడు. ఎందుకంటే దేవతలకి ఉండే నియమాలు కావురా నాయన ఇవంటున్నా మళ్ళీ మాట్లాడుతున్నాడంటే వాడి ఉద్దేశం ఏదో ఒక నెపంతో అనుకోవడమే వాడి ఉద్దేశం. కాబట్టి వాడు ఏదో అంటూ ఉంటాడు. దానికి మనం బీపీలు షుగర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, అయుక్తం స్వామినో యుక్తం. ఇది మన యొక్క ధర్మం, దేవతల యొక్క మార్గం. అందుకోసం నేను ఇది పరిచయం చేయడం జరిగింది. రేపు మరొక శ్లోకంతో కానీ ఒక మంచి విషయంతో కానీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.